వయసు ప్రభావంతో ఇళ్లు వదిలి వెళ్లే 15 నుండి 18 ఏళ్ల లోపు మైనర్లను ప్రభుత్వం చట్టాల ద్వారా ఎలా నిలువరించగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కౌమార దశలోని పిల్లల గోప్యత, హక్కుల రక్షణపై అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా చేపట్టిన కేసును జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం సోమవారం విచారించింది. టీనేజ్ అమ్మాయిలు తమకు నచ్చిన భాగస్వాములతో కలిసి వెళ్లిపోతుండగా కేవలం పరువు కోసం తల్లిదండ్రులు క్రిమినల్ కేసులు పెడుతున్నారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రేమ వ్యవహారాల ఘటనలను అసలు పోక్సో చట్టం పరిధిలోకి ఎలా తీసుకురాగలరని ధర్మాసనం నిలదీసింది. పరస్పర అంగీకారంతో కూడిన లైంగిక సంబంధాలను నేర్పే టీనేజర్ల విషయంలో ఈ కఠిన చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేయడంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రేమ ఉదంతాలు అసలు పోక్సో కిందకే వస్తాయా అనేదే ఇప్పుడు తేలాల్సిన అసలు ప్రశ్న అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పిల్లలపై జరిగే లైంగిక దాడులు, క్రూరమైన దోపిడీలను నిరోధించడమే పోక్సో చట్టం ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే తల్లిదండ్రులు పెట్టే పరువు కేసుల వల్ల చివరకు కోర్టులు ఆయా యువకులను నిర్దోషులుగా విడుదల చేయాల్సి వస్తోందని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ హాజరై కీలక వాదనలు వినిపించారు. బెంగాల్కు చెందిన ఒక మైనర్ బాలిక 25 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయిన కేసుపై కోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను ఆమె ప్రస్తావించారు. టీనేజ్ అమ్మాయిలు ఇటువంటి సంబంధాల్లో చిక్కుకోకుండా తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ 2023లో కలకత్తా హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు నేపథ్యంలో ఈ సుమోటో కేసు ప్రారంభమైందని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ వివాదం పూర్తిగా పరిష్కారమైందని, ఆ యువతి ఇప్పుడు తన భర్త, బిడ్డతో ఎంతో సంతోషంగా జీవిస్తోందని కోర్టుకు వివరించారు. ప్రస్తుత పోక్సో నిబంధనల్లో ఉన్న లోపాలకు, చట్టం దుర్వినియోగం అవుతున్న తీరుకు ఈ బెంగాల్ కేసే ఒక స్పష్టమైన ఉదాహరణని మాధవి దివాన్ ఎత్తిచూపారు. కేవలం ఇష్టపూర్వక ప్రేమ సంబంధాల్లో ఉన్నారనే కారణంతోనే కౌమార యువతను పోక్సో చట్టం కింద జైలుకు పంపుతుండడం సరికాదని ఆమె వాదించారు. అయినప్పటికీ ప్రస్తుత చట్టం ప్రకారం పోక్సో కేసు పరిధిలోకి వచ్చే మైనర్లకు కొన్ని ప్రత్యేక పునరావాస చర్యలు పొందే అర్హత ఉందని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. ప్రధానంగా ఈ కఠిన చట్టంపై, దాని పరిణామాలపై నేటి యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సుమోటో కేసు విచారణ ద్వారా టీనేజర్ల హక్కులు, చట్టాల పరిమితులపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనుంది.